హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రహ్మకి ఒకరోజు ఎంత కాలం పడుతుందో చూద్దాం. సో బ్రహ్మకి ఒకరోజు 2 కల్పాలు జరుగుతాయి. ఒకటి ఫస్ట్ కల్పంలో సృష్టి జరుగుతుంది, రెండో కల్పంలో డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, అయితే ఒక కల్పం వచ్చి 4.32 బిలియన్ ఇయర్స్ జరుగుతుంది. ఓకే, అయితే కల్పం వచ్చి మనకి 1000 మహాయుగాలుగా డివైడ్ అవుతుంది. సో 1000 మహాయుగాల్లో మళ్ళీ ఒక మహాయుగం వచ్చి 4 యుగాలు డివైడ్ అవుతుంది. సో అందులో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలికాలం ఉంటాయి. సో ఒక మహాయుగం వచ్చి 42,20,000 ఇయర్స్ ఉంటుంది. ఓకే, 1000 మహాయుగాలు కలిపి 4.32 బిలియన్ ఇయర్స్ ఉంటుంది. ఓకే, అసలు ఈ కల్పంలో ఏం జరుగుతుందో చూద్దాం. బ్రహ్మకి ఒక రోజులో నార్మల్గా బ్రహ్మ రోజులో క్రియేషన్, ఎవల్యూషన్, పార్షియల్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన ఇండివిజువల్గా చూద్దాం. ఫేజ్ 1లో సృష్టి ప్రారంభమవుతుంది. బ్రహ్మలు వచ్చి సృష్టి మొదలు పెడతారు. ఓకే, ఫస్ట్ పంచభూతాలు సృష్టించబడతాయి. అందులో ఎర్త్, వాటరు, ఫైరు, స్పేస్ ఏర్పడతాయి. ఓకే, తర్వాత 14 లోకాలు సృష్టించబడతాయి. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 2లో జీవులు సృష్టించబడతాయి. అందులో దేవతలు, మనుషులు, జంతువులు, అసురులు ఉంటారు. ఓకే, సో ఈ జీవులు సృష్టించబడడం కూడా వారి కర్మానుసారం వారు దేవతలుగా లేక మనుషులుగా, జంతువులుగా, అసురులుగా జన్మిస్తారు. ఓకే, ఫేజ్ 3 వచ్చి ఫేజ్ 3లో యుగాలు 1000 మహాయుగాలు ఉంటాయి. 1000 మహాయుగాల్లో గ్రాడ్యువల్గా ధర్మం అనేది డిక్రీజ్ అవుతుంది. కలియుగంలో లోయెస్ట్ పాయింట్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ప్రళయం గురించి చూద్దాం. ఓకే, బ్రహ్మకు ఒక రాత్రి కూడా సేమ్ ఇంకో కల్పం జరుగుతుంది. సో ఆ కల్పంలో డిస్ట్రక్షన్ జరుగుతుంది. అయితే డిస్ట్రక్షన్లో భూలోకం, స్వర్గలోకం, నరకలోకం నాశనం అవుతాయి. ఓకే, సో బేసికల్గా ఇందులో హయ్యర్ లోకాలుగా సేఫ్గా ఉంటాయి, లోయర్ లోకాలు నీటిలో మునిగిపోతాయి. సో ఇందులో పార్షియల్ డిస్ట్రక్షన్ మాత్రమే జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మన్వంతరం గురించి చూద్దాం. మన్వంతరం అంటే మొత్తం కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక్కో మన్వంతరం అంటే 71 మహాయోగాలు ఉంటుంది నియర్లీ. సో ఈ మన్వంతరం అనేది మనువు పరిపాలనలో ఉంటుంది. సో ఈ ప్రతి మన్వంతరంలో కొత్త మనువు వస్తారు, అలాగే కొత్త ఇంద్రుడు వస్తారు, కొత్త దేవతలు వస్తారు. ఓకే, సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ పాటు చూద్దాం. ఒక మన్వంతరం వచ్చి 71 మహాయుగాలు అన్నాం కదా. సో 30.6267 crore ఇయర్స్ ఉంటుంది. 14 మన్వంతరాలు కలిపి ఒక కల్పం. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం? 7వ మన్వంతరంలో వైవస్వ మనవు కాలంలో ఉన్నాము, కలియుగంలో ఉన్నాము. ఓకే, బ్రహ్మరాత్రి కూడా